ఓ రేవంత్, మిషన్ భగీరథ నీళ్లు ఎటుబాయ్, నువ్వు వచ్చినప్పటి నుంచి కరెంటే అనుకున్నాం కానీ మిషన్ భగీరథ కూడా నీళ్లు మాకు కరువైపోయాయి అంటూ గ్రామ రాష్ట్రులు అయితే అస్తావస్తలు పడుతున్నారు. మరి మిషన్ భగీరథ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచట గ్రామాల్లో తీవ్ర స్థాయిలో మంచినీళ్ళు కష్టాల ట్యాంకర్లు నీళ్ళే శరణమంటున్న జనం, ఖాళీ బిందెలతో నిరసనలు. ఇటు నీళ్లు రాలేక అవస్థలు పడుతున్నారు. ఆ నీళ్ళను ఇవ్వడానికి కూడా శాతం తెలియదు ప్రభుత్వానికి. ఇందిరమ రాజ్యంలో బిందెలెత్తుకొని కొన్ని 5-6 కిలోమీటర్కి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేది. ఇప్పుడు అదే దుస్థితిని నెలకొల్పేలా చూస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ చేసింది నేను ఒక్కడే అమలు చేయను, నేను ఏదైనా కొత్తగా చేస్తానని చెప్పిండే కానీ ఇప్పుడు చూస్తే అదే విధంగా ఉంది. అక్కడ నీళ్లను ఇయ్యలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అయితే. గ్రామాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి ఎద్దటి ఇటు అధికారుల నిర్లక్ష్యం తోడైన జనం మంచినీళ్ళ కోసం నానా తంటాలు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం నుండి ఎల్లంపల్లి, పెద్ద కడ్మూరు, బెక్కరపల్లి, నాగల్, కడుమూరు గ్రామాలకు వారం రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారని అధికారులు స్పందించి త్వరగా తాగునీరు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హుజూర్ నగర్ మండలంలో పరిధిలో బూరుగడ్డ గ్రామంలోని ఇదే పరిస్థితి నెలకొంది. తాగునీరు రోజువారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. బూరుగడ్డ గ్రామంలోకి 6వ వార్డు పరిధిలో ఆరింగుల వారి బజారు నుంచి ఎస్సీ కాలనీ మీదుగా గోపాలపురం రోడ్డు వరకు నివాసం ఉంటున్న ప్రజలు గత నెల 15 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. సత్యమ్మ తల్లి గుడి ఎదురుగా మిషన్ భగీరథ పైపులను పగిలిన విషయం గురించి గ్రామ సర్పంచ్కు, వార్డు సభ్యులకు అధికార దృష్టి తీసుకెళ్లాలని నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు సిటీలోనే కావచ్చు, పల్లెల్లో కావచ్చు, నిత్యావసర వాడకాలకు కూడా నీళ్లు లేకపోయాయి, తాగడానికి కూడా నీళ్లు లేకపోయాయి. కేసీఆర్ అవన్నీ అవస్థలు చూసి మిషన్ భగీరథ ఇస్తే అక్కడ పైపులు పగిలిపోతే దాన్ని ఇప్పటిదాకా ఏ అధికార రంగం పట్టించుకోకుండా గత నెల నుంచి వారికి అస్తావస్థలు పెడుతున్నారు. ఇది నల్గొండ డిస్టిక్లో అదే విధంగా ఉంది, హైదరాబాద్లో అయితే విధంగా ఉంది, ఈ గ్రామంలో కూడా అదే అవస్థలు చోటు చేసుకుంది. మరి ప్రభుత్వం దిగొచ్చి మాకు నీళ్ళైనా ఇవ్వాలి, మీకు ఓటేసినందుకు మాకు నీళ్లు బంద్ చేస్తారా అని గ్రామస్తులు అయితే తెలపడం జరిగింది.